అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 99వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి, అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ శ్రీ లలితా సహస్రనామ సామాజిక దృక్పథం అనేటువంటి ఈ అంశంలో శ్రీ లలితా పరాభట్టారిక యొక్క నామ సార్థకత, నిత్య జీవనంలో విధంగా మనకి అనువర్తించుకోవాలి, ఏ రకంగా మనం అనుసరించాలి, ఏ విధంగా నేటి కాలానికి అనుగుణంగా మనం లలితని అర్థం చేసుకుని సాధన చేసి మోక్షాన్ని సాధించవచ్చు అనేటటువంటిది ముఖ్య లక్ష్యంగా సాగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో యథాపూర్వం కొనసాగిద్దాం. ఇక్కడ మనకి అమ్మవారి గురించి మనం చెప్పుకున్నప్పుడు మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి, మూల ప్రకృతి అని మనం చెప్పుకున్నాం. మూల ప్రకృతి అయిన మహా అని 5 అక్షరాల నామం ఇది. అమ్మవారిని అలా ధ్యానిస్తాం మనం. మూల ప్రకృతి అంటే ప్రకృతులు 8 విధాలు, 8 రకాలు. మానవ ప్రకృతి, అలాగే ఏంటంటే జంతు ప్రకృతి, దైవ ప్రకృతి, బ్రహ్మాండ ప్రకృతి, ఇలా ప్రకృతులు 8 రకాలు. అందులో బ్రహ్మాండ ప్రకృతి ఏదైతే చెప్పబడుతోందో దాని నేపథ్యంలోనే మిగిలిన ప్రకృతులన్నీ ఉంటాయి అని మనకి చెప్తూ, చివరికి మనకి వరాసగా కనిపించినట్లయితే బ్రహ్మాండం నుంచి వ్యక్తి ప్రకృతి, ఇండివిజువల్ నేచర్, అది చివరి వరుసలో ఉంటుందన్నమాట. వరుసలో చివరి ఉంటుంది. అంటే ఈ రకంగా ఒక ప్రకృతి నుంచి మరో ప్రకృతికి స్వభావ మార్పు అనేది ఉంటుందన్నమాట. ఇలా అన్ని ప్రకృతులకి కారణమైనటువంటి అసలు ప్రకృతి ఏదైతే ఉందో, వీటన్నిటికీ నేపథ్యంగా బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే పని చేస్తోందో దాన్ని మూల ప్రకృతి అంటారు. ఈ మూల ప్రకృతిని పరా ప్రకృతి అని కూడా అంటారు. కాబట్టి ప్రకృష్టమైన ప్రారంభం సృష్టి. సో సృష్టి ప్రారంభానికి ప్రకృష్టంగా నిర్వహించేటువంటి తల్లి కాబట్టి అమ్మవారిని మూల ప్రకృతి అన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ సృష్టి కార్యానికి అంతటికీ మూలమైనటువంటి స్వభావం ఎవరిది అంటే అమ్మదే. కాబట్టి మూల ప్రకృతి పరాప్రకృతి అంటారని మనం చెప్పుకున్నాం కదా. భగవద్గీతలో ఇది చెప్పబడింది. భూమి రాపో అనలో వాయు ఖం మనోబుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి అష్టదాహ. పృథ్వీ ఆపస్ తేజో వాయురు ఆకాశము. భూమి, ఆకాశము, నీరు, అగ్ని, తేజస్సు, జలము, అది జలం అంటేనే నీరు. ఇవి కాక అహంకారము, మనస్సు, బుద్ధి, ఈ 5 పంచభూతాలు ప్లస్ బుద్ధి, మనస్సు, అహంకారం, ఈ 3 కలుపుకుంటే 8 ప్రకృతులు అని భగవద్గీతలో మనకి చెప్పబడింది. ఈ 8 ప్రకృతులు మనం తీసుకుంటే అష్ట ప్రకృతులు అంటారని మనకి ఈ శ్లోకం చెప్తోంది. ఎవరి నేపథ్యంలో ఇవి విస్తరించి ఏ నేపథ్యానికైతే లోబడి ఉంటాయో ఆ నేపథ్యాన్ని మూల ప్రకృతి అంటారు. నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్. అంటే ఈ మొత్తం అన్ని ప్రకృతులు కూడా, అంటే పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము అనేటువంటి ఈ స్వభావాలు అనేవి, ఈ భూత శక్తులు అనేవి, భూతము అంటే వ్యక్తమయ్యేటటువంటి శక్తి, కంటికి కనిపించేటువంటి శక్తినే భూతం అనుకోవాలి. ఇప్పుడు భూతాలు, దెయ్యాలు, పిశాచాలు అంటే మన సినిమాలో చూపించినట్టు కాదు. భూతము అంటే మనకి వ్యక్తమయ్యేటటువంటి రూపము అని చెప్పుకోవాలి. మనకు కంటికి కనిపిస్తున్నటువంటి మహాశక్తులవి. ఆ శక్తులన్నిటికీ వెనకాతల ఉండి నడిపిస్తున్నటువంటి మూల ప్రకృతి ఏదైతే ఉందో, అసలైన శక్తి ఏదైతే ఉందో, దేని నుంచి అయితే ఈ పృథ్వీ, ఆపస్, తేజో, వాయురు, ఆకాశంలో పుట్టాయో, ఈ శరీరం పుట్టి ఇందులో మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటి తత్వాలు పుట్టాయో, వీటన్నిటికీ కారణమైనటువంటి అసలు తత్వం ఏదైతే ఉందో, తత్వాధిక, తత్వమయి, తత్వం అర్థస్వరూపిణి అని కదా అమ్మవారిని మనం చెప్పుకుంటాం. ఆ నామం వచ్చినప్పుడు ఇంకా విస్తారంగా చెప్పుకుందాం దాని గురించి.
ఆమె తత్వము అర్థము ఈ రెండు కూడా అమ్మవారే. అందువల్ల మూల ప్రకృతి యొక్క తత్వం ఏమిటి అంటే శ్రీమాత యొక్క తత్వమే మూల ప్రకృతి యొక్క తత్వం. కాబట్టే పరా ప్రకృతి అన్నారు. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత. మనం అక్కడ వాక్ రూపంగా పరా అనేటువంటి మాట మనం వాడుకున్నాం అక్కడ. పరా అనేది అమ్మవారి పరంగా ఎలా వర్తిస్తుంది అనేది. కాబట్టి భాగవతంలో తీసుకున్నట్లయితే ఇందాక భగవద్గీతలో చెప్పుకునేప్పుడు భాగవతంలో కానీ కృష్ణుని యొక్క 8 మంది భార్యలు 8 ప్రకృతులకి సంకేతాలు. ఈ అష్ట ప్రకృతులకి సంకేతాలు కృష్ణుని యొక్క అష్ట మహిషులు. అంటే రాజమహిషి అనే కదా చెప్పుకోవాలి. అష్ట పత్నులు భార్యలు 8 మంది భార్యలు. సింపుల్ గా మనం మన భాషలో చెప్తాం. కానీ వీటిలో రాధాదేవి ఏదైతే ఉందో రాధాదేవి పరాప్రకృతిగా భావించాలి. ఎందుకంటే రాధాకృష్ణులు గోలోకానికి అధినేతలు. గోవింద అని మనం చెప్పుకుంటాం. గోవింద, గోపతి, గోప్త ఇవన్నీ పదాలు మనకి విష్ణు సహస్రనామంలో వస్తాయి. అసలు గో అంటేనే వేదములు అనే అర్థము, ఋషులు తపస్సులు అనే అర్థము, యోగులు అనే అర్థము, ఇన్ని అర్థాలు సాధించి కిరణములు అనే అర్థము. అయితే ఈ గోలోకములో ఉండేటటువంటి కృష్ణుని పరబ్రహ్మమని, ఆ గోలోకంలో ఉండేటువంటి రాధని పరాప్రకృతి అని మనకి గురువులు చెప్తారు. అంటే పరబ్రహ్మ స్వరూపముగా గోలోకంలో దర్శనమిచ్చేది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనతో పాటు ఉండేటువంటి రాధాదేవి పరాప్రకృతి. కాబట్టి రాధాకృష్ణుల యొక్క విగ్రహాలు మన ఇంట్లో ఉన్నాయి అంటే, ఫొటోస్ ఉన్నాయంటే దాని అర్థం ఏమిటంటే గోలోకములో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మము పరాప్రకృతి స్వరూపములుగా వాళ్ళని భావించాలి. రాధాకృష్ణుల మధ్య ప్రణయం అండి అంటే ప్రేమ అది. ఎందుకంటే పరాభావన అనేది అవ్యక్తమైనది, కారణలోకానికి సంబంధించినటువంటిది, కార్యలోకానికి కాదు. వ్యక్తమైనదంతా కార్యలోకము, వ్యక్తము కాని సూక్ష్మమైనదంతా కారణలోకము. కాబట్టి ఇది ఈ గోలోకం అనేది సూక్ష్మలోకం. మన లోకంలో వర్తించేటువంటి అర్థాలు అక్కడ వర్తించవు. అలా చెప్పుకోకూడదు, మనం దాన్ని వేరేగా అర్థం చేసుకోవాలి. కాబట్టి పరా అంటే పరబ్రహ్మ స్వరూపము. అలాంటి పరబ్రహ్మ స్వరూపమే తన ప్రకృతిగా ఉన్నటువంటిదన్నమాట. మూల ప్రకృతిని ఆంగ్లంలో ఇంగ్లీష్ లో మనం చెప్పుకుంటే ప్రీమార్డియల్ మ్యాటర్ అంటారు. అంటే ఏ మ్యాటర్ నుంచి అయితే మిగతా పదార్థాలు, ఏ పదార్థం నుంచి అయితే మిగతా పదార్థాలు సృష్టి చేయబడుతున్నాయో, సృష్టి అవుతూ వస్తున్నాయో దాన్ని ప్రీమార్డియల్ మ్యాటర్ అంటారు, మూల ప్రకృతి అంటాం. సింపుల్ గా చెప్పుకోవాలనుకోండి, మనకి చపాతీలు గురువు గారు చెప్పినట్టు ఒక ఉదాహరణ, ఆ గురువు గారి ఉదాహరణ తీసుకుంటాము. చపాతీలు తయారు చేయడానికి మనం పిండి కలిపామనుకోండి, ముద్ద తయారైంది కదా. కాబట్టి చపాతీలు కాక ముందు ఉన్నటువంటి ముద్దలో చపాతీలు ఉన్నాయా లేవా? రూపం మారలేదు. అంటే చపాతీగా రూపు దాల్చినటువంటి స్వరూపం అది. దాన్ని మళ్ళీ ఉండలుగా వేరు చేసి వాటిని మనం ఒత్తి చపాతీలుగా వేస్తే అప్పుడు చపాతీ అనేటువంటి ఒక రూపం వచ్చింది. ఇది వ్యక్త రూపం. ఈ రూపానికి బేస్ ఏది? చపాతీకి అసలు బేస్ కారణం ఏది? ప్రీమార్డియల్ స్టేట్ ఏది అంటే మూలమైనటువంటి ప్రకృతి ఏది అంటే చపాతీల ముద్ద. అదే మూల ప్రకృతి అంటే. పంచదార ఉందనుకోండి, మరో ఉదాహరణ మనం తీసుకుంటాం. పంచదార వ్యక్త స్వరూపం కదా. కానీ పంచదార అని అలయన్స్ సరిపోయిందా? అందులో కర్బన పరమాణువులు ఉన్నాయి, హైడ్రోజన్ కార్బన్ ఆటమ్స్, హైడ్రోజన్ ఆటమ్స్, ఆక్సిజన్ ఆటమ్స్. కర్బన పరమాణువులు హైడ్రోజన్ ని ఉదజని అంటారు, ఉదజని పరమాణువులు. ఆక్సిజన్ ని ఆమ్లజని అంటారు, ఆమ్లజని పరమాణువులు. ఈ ఉదజని ఆమ్లజని తెలుగు భాష ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఈ పదాలు వింటూ ఉంటే కొత్తగా వింటున్నట్టు, అదేదో పరభాషలో వింటున్నట్టు చాలా మందికి అనిపించవచ్చు గాక, సహజమే. ఎందుకంటే తెలుగు భాషలో
అంత ప్రావీణ్యం లేకుండా ఇంగ్లీష్ భాష చదువుకుంటూ తెలుగు కేవలం మాట్లాడుతున్న వాళ్ళకి ఇవి కొత్త పదాలు. అయితే ఈ పదాలు కొత్త ఏం కాదు, వాటి స్వభావాన్ని తెలియజేసేటువంటి పదాలు. మన భాష మాతృభాష అది బాగా అర్థమైతే ఇతర భాషలు సహజంగానే మనకి సులభం అవుతాయి అన్నమాట. గాంధీజీ చెప్పిన మాట, నేనంటున్న మాట కాదు. ఒక్క సంస్కృతం నేర్చుకుంటే మిగతా భాషలన్నీ అలవోకగా వచ్చేస్తాయని చెప్పాడు ఆయన. సంస్కృతం తాలూకా ప్రాధాన్యాన్ని గురించి ఆయన వివరిస్తూ మహాత్మా గాంధీ. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, మూల ప్రకృతి ఏదైతే ఉన్నదో అది విశ్వానికంతటికీ అతీతమై ఉంటుందన్నమాట. వెలుగులన్నిటికీ కారణమైన వెలుగు ఏదైతే ఉందో అది. మనం భాగవతం గురించి మాట్లాడుకుని మళ్ళీ పోతనామాచుడి గురించి మాట్లాడుకోవాలి. ఏదైతే వెలుగు, పెంచీకటి కబ్బల నెబ్బడు నేకాకృతి వెలుగునతని నే సేవింతున్ అంటాడు. లోకాలు లోకస్తులు మొత్తం అన్ని దాటిపోయిన తర్వాత ఆత్మ ప్రయాణంలో కటిక చీకటి దాటిన తర్వాత వెలుగుగా ఏదైతే వెలుగుతోందో ఆ వెలుగుగా వెలుగుతున్నటువంటి ప్రాథమికమైనటువంటి వెలుగు ఆ పరమాత్మ, ఆయనని నేను ప్రార్థిస్తానన్నాడు. అంటే ఒక జంతు రూపంలో ఉన్నటువంటి గజేంద్రుడికే అంతటి ఆ యోచనా శక్తి, ఆలోచన శక్తి ఉంది అని వచ్చిందంటే పూర్వజన్మ సుకృతం కాక మరింకేముంది. అలాంటిది మనుషుల మనకు ఆల్రెడీ విచక్షణ జ్ఞానం ఉంది, ఆలోచన శక్తి ఉంది, విచారణ ధారణా శక్తులు ఉన్నాయి. అయినా సరే మనం ఆలోచించట్లేదు. కారణం ఏంటంటే మనం దాని మీద కేంద్రీకృతం చేయట్లేదు. బుద్ధిని కేంద్రీకరించి కొంచెం ఆలోచిస్తే మనకి కూడా ఇవన్నీ అవగాహనలోకి వస్తాయి. కావలసిందంతా ఏమిటంటే ఏకాగ్రత. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ కావాలి. తత్పరత కావాలి, అంటే తెలుసుకోవాలనేటువంటిది. అహమహమిక, అయ్యో నేను ముందు తెలుసుకుంటాను, నేను ముందు తెలుసుకుంటాను అనేటువంటి తొందర ఉండాలి. సంయుతేంద్రియ, ఇంద్రియములన్నీ కూడా దాని మీదే నిమగ్నం చేసి ఉంచాలి. అంటే ఇంద్రియాలన్నింటినీ క్రోడీకరించి కేంద్రీకృతం చేసి తత్పరతతో శ్రద్ధతో తెలుసుకోవాలని ఎవరైతే సాధన చేస్తారో వాడు సాధకుడు, అసలైన సాధకుడు. అటువంటి వ్యక్తినే జ్ఞానం వరిస్తుంది. కాబట్టి మూల ప్రకృతి గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే మనకి ఇవన్నీ తెలియాలన్నమాట. పురాణాల్లో కశ్యప ప్రజాపతి యొక్క భార్య అదితి, దితి అని ఇద్దరు ఉంటారు. దితి యొక్క కుమారులంతా దైత్యులు, రాక్షసులు, అసురులు. అలాగే అదితి యొక్క కుమారులందరూ ఆదిత్యులు, దేవతలు అని మనకి పురాణ కథ చెప్తుంటారు. ఈ అదితి ఏదైతే ఉన్నదో ఆ అదితి యొక్క స్వరూపమే పరాప్రకృతి, మూల ప్రకృతి. అదన్నమాట ఇక్కడ అనుసంధానం చేసుకోవాలి. పాత్రలు మనకి పురాణాల్లో సృష్టించినటువంటివి సంకేతితమైనటువంటివి. మనకి అవి అర్థం కావడానికి, సులభంగా సామాన్య జనులకు కూడా అర్థం కావడానికి ఒక పాత్ర రూపంలో మన మనుషుల తాలూకా మన స్వభావాల్ని వాటికి అప్లై చేసి మేనిఫెస్టేషన్ అనమాట. ఇది మరింకేం లేదు. వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ అనేది చక్కనైనటువంటి ఒక కథ రూపంలో అల్లి మనకి పురాణాల రూపంలో వేదాల యొక్క సారాన్ని అందించారు. అందుకే అంటారు పురాణములు స్త్రీ సంహితములు. ఒక స్త్రీ బోధిస్తే ఎంత చక్కగా ఉపదేశిస్తుందో అలా పురాణాలు మనకి వేదాంతాన్ని, వేదాంత రహస్యాల్ని మనకి బోధిస్తాయి. వేదాలు నృప సంహితాలు కదా, అందువల్ల అంటే రాజులా శాసిస్తాయి వేదాలు. కాబట్టి ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఒక్కొక్క లక్షణం ఉంటుంది. కాబట్టి సులభంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే తల్లి చెప్పిన మాట మనకి శుభ్రంగా చాలా ఈజీగా వెంటనే అర్థమవుతుంది కదా. అలా అమ్మలా మనకి బోధించేటువంటి పురాణాలు ఏం బోధిస్తాయి? కథలు చెప్తాయి. కానీ కథ వెనకాతల ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించాలి. ఈ అంతరార్థం ఎక్కడి నుంచి వస్తుందండి? మనం కొంచెం విచక్షణ జ్ఞానం కానీ ఉపయోగించినట్లయితే మనకే అర్థమవుతుంది. మనకి కూడా అర్థం కానటువంటి కొంచెం కఠినమైనటువంటి అంశాలు ఏవైనా ఉన్నట్లయితే క్లిష్టమైనటువంటి సంక్లిష్టమైనటువంటి అర్థాలు
అంతరార్థాలు మనకు తెలియాలంటే గురువుల సమ్ముఖంలో వాళ్ళని మనం సందేహాలు అడిగి నెరవేర్చుకోవచ్చు, వాటిని ఆ సందేహాలను తీర్చుకోవచ్చు. ఆ రకంగా మూల ప్రకృతి అవ్యక్తమైనటువంటిది, ఇది బయటికి కనిపించేది కాదు. అందువల్ల అవ్యక్త అనే నామంతోనే మనం అమ్మవారిని, సూక్ష్మలోకంలో ఉన్నటువంటి అమ్మవారిని మనం ధ్యానించాలి. అవ్యక్తమైనటువంటి రూపం ఏమిటి అమ్మవారిది అంటే కాంతి. భానుమండల మధ్యస్థ, ఈ నామం జ్ఞాపకం రావాలి ఇక్కడ. భానుమండల మధ్యంలో అంటే సూర్యమండలం యొక్క మధ్యస్థంలో ఉండేటటువంటి వెలుగు ఏదైతే ఉందో అది అమ్మవారు. అందుకే ఆవిడ అరుణ. ధ్యాన శ్లోకంలో మనం చెప్పుకుంటాం కదా, అరుణ కరుణ తరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణ చాపం, ఇవన్నీ తర్వాత వస్తాయి. ఆవిడ మొట్టమొదటి రూపం ఏంటంటే అరుణ. ఈ అరుణ వచ్చింది, అరుణ 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 అనే శబ్దం ఎక్కడైతే వచ్చిందో అదంతా సూర్యునికి సంబంధించినటువంటిదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఆ వెలుగు రూపంలో మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్నది కాబట్టి, మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్న అమ్మవారైనా, ప్రత్యక్షంగా కనిపిస్తున్న అయ్యవారైనా సూర్యనారాయణమూర్తి అని మనం సూర్యుడిని సాక్షాత్ ప్రత్యక్ష దైవంగా మనం కొలవడంలో అంతరార్థం ఇది. నిజ అరుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల మనం చెప్పుకుంటాం కదా. అరుణ కాంతి, అమ్మవారి శరీరం నుంచి వ్యక్తమవుతున్నటువంటి అరుణ కాంతుల యొక్క ప్రవాహంలో బ్రహ్మాండ మండలాలన్నీ మునిగి తేలుతున్నాయి. ఆ సూర్యుని యొక్క సూర్యరశ్మిలో ఈ భువనాలన్నీ, మనకి గోళాలన్నీ తిరగట్లేదండి. ఆ వెలుగులతో మనం ప్రకాశించట్లేదండి. మన భూమి ప్రకాశిస్తున్నది, భూమికి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. వీటన్నిటికీ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచే కదా. అది నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అంటే అరుణాం. ఆ అరుణ కాంతిని మనం అమ్మవారుగా భావిస్తున్నాం అన్నమాట. కాబట్టి అవ్యక్త రూపంలో ఉన్నటువంటి అమ్మవారు వెలుగు అని మనం చెప్పుకుంటాం. అణిద్వీపంలో ఉన్నటువంటి వెలుగులకు వెలుగైనటువంటి తల్లి వెలుగే. సూక్ష్మ రూపిణి అయినటువంటి అమ్మవారు అక్కడ అయ్యవారితో పాటు ఉన్నారు. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నిత్యా దేవతలు, పరివార దేవతలు, ఈ వీళ్ళందరూ కూడా ఆ వెలుగు నుంచి పుచ్చుకున్నటువంటి వెలుగులు వెదజల్లేటటువంటి దేవతలు. కాబట్టి ఇంతమంది వెలుగులు మధ్యన ఉన్నటువంటి ఆ మహా వెలుగుని దర్శించాలంటే ఈ కళ్ళు చాలా మనకి దివ్య దృష్టి ఉండాలి, ఉంటేనే మనం దర్శించగలం. అందుకే దివ్య దృష్టి ఎలా వస్తుందండి అంటే అంతర్ముఖ సమారాధ్య. మనకి మనం అంతర్ముఖమైనప్పుడు అంతర్దృష్టిని దివ్య దృష్టి అంటారు. కళ్ళు మూసుకొని ఆలోచించాలి. బయటికి తెరిచి కనిపిస్తే ఈ వ్యక్తమైనటువంటి మనకి చుట్టూ కనిపిస్తున్నటువంటి వస్తువు సముదాయం అంతా కూడా మన ఏం చేస్తుంది? వివిధత్వాన్ని సూచిస్తుంది. దిస్ ఈజ్ ఎక్స్పాండెడ్ షేప్, ఎక్స్పాండెడ్ పిక్చర్ ఆఫ్ యూనివర్స్. మొత్తం ఎక్స్పాండ్ అయినటువంటి, వ్యాపించినటువంటి విశ్వం అంతా ఒక దగ్గర కేంద్రీకృతం అయితే అది బిందువు. బిందు మండల వాసిని. మనం కేంద్రీకృతమైనటువంటి బిందువుని గురించి ఆలోచించాలి. వ్యాపించి ఉన్నటువంటి విశ్వాన్ని చూసాం అనుకోండి, ఈ భిన్నత్వంలో మనం కొట్టుకుపోతాం. ఏది అసలైనది ఏది కాదు అనేది మనకి చాలా సందేహాస్పదం అయిపోతుంది. కాబట్టి వ్యాపించి ఉన్నటువంటి వివిధత్వం నుంచి ఏకత్వం వైపుకు మనం ప్రయాణం చేసినట్లయితే మనం ఆ పరమేశ్వర తత్వాన్ని, పరమేశ్వరి తత్వాన్ని అర్థం చేసుకోగలం. అందుకే అమ్మవారిని అవ్యక్త అంటారు. అటువంటి అమ్మవారు ఎలాంటిదిట? నా చక్షుషా గృహ్యా తేనాపి వాచానా అన్యే దేవై తపసా కర్మణా వేత్యాది శాంతి విస్తద నిర్ణయా. మన కళ్ళకి గాని మన ఇంద్రియాలకు గాని అగోచరము, ఎట్టి పరిస్థితుల్లోని దొరకనటువంటిది, వాక్కులతో వర్ణించలేనిది, ఇంద్రియాలతో తెలియబడనిది, తపస్సు చేత కూడా తెలియబడినటువంటి పరబ్రహ్మము ఏదైతే ఉన్నదో అది అవ్యక్త. తపస్సుకు కూడా అందనంతటి పైన ఉన్నటువంటి తల్లి. ఆమె కరుణ ఉంటే గాని ఆమె కనిపించదు మనకి. మనమేదో సాధన చేసేసి సంపాదించేద్దాం అంటే కుదిరే వ్యవహారం ఏం కాదు.
మన సాధన ఆవిడికి నచ్చాలి. ఆవిడ మనకి నచ్చింది కాబట్టి, అమ్మవారు నాకు బాగా నచ్చింది కాబట్టి నేను అమ్మవారిని ధ్యానం చేస్తానంటే కుదరదు. మీరు చేసిన ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి. మీరు చేసిన ప్రయత్నం ఆవిడికి నచ్చేటట్టు ఏ రోజైతే చేయగలుగుతారో అప్పుడు ఆవిడ నచ్చుకోవడం ప్రారంభమవుతుంది. అప్పుడు ఆవిడ మీకు డోర్స్ ఓపెన్ చేస్తుంది అనమాట. తెలియడం ప్రారంభం అవుతుంది. అప్పుడు ఇంతవరకు మరి తెలిసింది ఏమిటి అండి అంటే, ఏం తెలిసింది? ఏం తెలియలే. పిల్లవాడికి పుట్టిన వెంటనే ఏం తెలుస్తుంది? ఆకలి, నిద్ర రెండే తెలుస్తాయి. అది కూడా అడగడం కూడా తెలియదే. తల్లి అర్థం చేసేసుకుంటుంది. ఎందుకంటే అది తల్లి మనసు కనుక. వాడికి ఏం కావాలి, వాడికి నిద్ర వస్తున్నదా, ఆకలి వేస్తున్నదా, ఇలా చూసిన వెంటనే పోల్చేస్తుంది తల్లి. అంతే కదా. మరి మనం ఆ స్థితిలోనే ఉన్నాము. మనకు ఉన్నటువంటి జ్ఞానం అంతే. మనకు ఆకలి, నిద్ర రెండే తెలుసు. మనకి తెలియని దాని గురించి మనం చూసిన వెంటనే ఆవిడ గ్రహించేటట్టు అమ్మ దయలో, అమ్మ పరిధిలో మనం ఉండాలి. ఆవిడ దృష్టికి ఎదురుగా ఉండాలి మనం. అలా ఉంటే మనకేం కావాలో తెలుసుకుని ఆవిడే ప్రసాదిస్తుంది. అంతేగాని నువ్వు సొంతంగా సాధించలేవు. అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి సాధన చేస్తూ ఉండడమే మన తాలూకా ధర్మం. పని చేయి, ఫలితం నాకు విడిచిపెట్టు అని చెప్పాడు కదా గీతాచార్యుల వారు, కృష్ణ పరమాత్మ. అంచేత కేవలం పని మీదే మనకు అధికారం ఉంది, ఫలితం మీద మనకి అధికారం లేదు. కర్మణ్యేవాధికారస్తే ఏవా, నేనే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగో సకర్మణ. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కర్మకి అధికారి ఆయనే, కర్మ ఫలాన్ని ఇచ్చేది ఆయనే. ఆయనలోనే ఈ కర్మ అంతా లీనమైపోయేది ఆయనలోనే. మరైతే నువ్వేం చేస్తున్నావురా అంటే, నిమిత్త మాత్రుడిగా ఉంటూ ఆయన చెప్పిన ప్రణాళిక ప్రకారం నడుచుకో అంతే. ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా నీ తాలూకా బాధ్యతలు ఏవైతే నీకు ఇక్కడ అప్పజెప్పబడ్డాయో ఈ లోకంలో, వాటిని సక్రమంగా నిర్వర్తించు చాలు. ఫలితాన్ని ఆశించకు. నేను మా నాన్నకి ఇంత సేవ చేశాను కాబట్టి మా నాన్న ఆస్తిలో నాకే ఎక్కువ భాగం ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలు రాకూడదు. నువ్వు సేవ చేసావంటే నీ బాధ్యత, నీకు ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి ఆయన రుణం తీర్చుకోవడానికి ప్రయత్నించావు అంతే. అది తీరేది కాదు. తల్లిదండ్రుల రుణం, గురువుల రుణం తీరేది కాదు. మనం ప్రయత్నించాలి తీర్చుకోవడానికి. ఏదో ఒక రోజు మన ప్రయత్నం సఫలమై ఆ రుణం నుంచి మనం విముక్తి అవుతామని ఒక ఆశ. ఈ శరీరం ఉన్నంత వరకు ఆ రుణం మనకి తీరేది కాదు. అలా అనుకునే మనం సాధన చేయాలి, సేవ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా మనం రుణపడే ఉన్నాం. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, ఎవరెవరి దగ్గర నుంచి సహాయం తీసుకున్నా వారికి నువ్వు రుణపడి ఉన్నావు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. రోడ్డు మీద వెళుతున్నావు, కాలు జారింది, పడ్డావు. ఎవడో వచ్చి అకస్మాత్తుగా వెంటనే రెండు చేతులు పట్టుకొని పాపం నేను లేవనైతే దులిపి, అయ్యో ఎక్కడైనా దెబ్బ తగిలిందా అని పరామర్శిస్తున్నాడంటే వాడు నీకు అయాచితంగా సేవ చేస్తున్నాడు. వాడికి రుణపడి ఉన్నావు. పరమాత్మ ఆ రూపంలో నీకు కనిపిస్తున్నదని అర్థం, వ్యక్తమైందని అర్థం. మరి ఆయన రుణం ఎప్పుడు తీర్చుకుంటావు? ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయన ఎవరో, నువ్వెవరో తెలియదు. కానీ ఆయన మానవత్వంతో ఆయన మానవ ధర్మాన్ని నిర్వర్తించాడు ఆయన. సో ఆయనకి అక్కడ అడ్వాంటేజ్, ప్లస్ మార్క్, ఆయన మార్కులు అక్కడ కొట్టేస్తారు. మరి మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు వ్యక్తం చేసుకోవాలి, తెలియజేసుకోవాలి. ఆ పరమేశ్వరుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అయ్యా, నన్ను ఈ విధంగా ఈ రూపంలో వచ్చి కాపాడేవా, రక్షించావా అని. కాబట్టి సర్వజీవుల యందు ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది ఆత్మ. ఆ ఆత్మే పరమేశ్వర తత్వం అని అర్థం చేసుకుంటే అదే అవ్యక్త. వ్యక్తావ్యక్త స్వరూపిణి అమ్మవారు. అంటే కార్యలోకంలో ఉన్నటువంటి వ్యక్తమైనటువంటి రూపాలన్నీ అమ్మవారే. కారణలోకంలో ఉన్నటువంటి అవ్యక్త రూపంలో ఉండేటటువంటి వెలుగు లేదా శక్తి కూడా అమ్మవారే. కాబట్టి అమ్మవారిని ఈ కారణ లోకాల్లో కూడా మనం సూక్ష్మలోకంలోని
ఈ వ్యక్త లోకంలోని కూడా మనం ఎలా దర్శించగలగాలి అంటే అంతర్ముఖంగా దర్శించడం, బహిర్ముఖంగా దర్శించడం. సింపుల్ గా చెప్పుకుంటే ఇంతే. అలా దర్శించగలిగినప్పుడు మన హృదయం విశాలమై ఉదార చరిత్రలం అవుతాం అనమాట. ఉదార చారితానాంతు వసుధైక కుటుంబకం అని చెప్తారు కదా. అందువల్ల మన చరిత్ర ఉదారం అవుతుంది, ఆలోచన ఆదర్శవంతమవుతుంది, 10 మందికి పరోపకారం కలిగించే విధానంలో మనం చేసే పనులు అనేవి ఉంటాయన్నమాట. ఆ రకంగా మనం అందరం తరిద్దాం, సాధన చేద్దాం అని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.